హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని ఇస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కంగువా సినిమా నుంచి అయితే ఫైర్ సాంగ్ అయితే వచ్చేసింది భయ్య. నిజంగా సాంగ్ అయితే నాకేం నచ్చలేదు, కానీ ఒక్కటి మాత్రం చెప్తాను భయ్య, లిరిక్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి భయ్య సాంగ్లో. అలాగే ఇంకోటి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా ఏం లేదు, కానీ అసలు సూర్య గారి ఒక స్టెప్ అయితే నాకైతే కత్తులతో వేసే స్టెప్పు ఇంకా నాకు కళ్ళ ముందరే కనిపిస్తుంది భయ్య. చెప్పాలంటే సాంగ్ అయితే 0%, మన వేరే లెవెల్లో లిరిక్స్ అయితే ఉన్నాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా, అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని బేస్ చేసుకునే సాంగ్ అయితే ఉంటుంది. కాబట్టి నాకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్ నిజంగా నచ్చలేదు. లిరిక్స్ అయితే బాగా నచ్చాయి. అలాగే ఇంకోటి వచ్చేసి, అంటే తెలుగు డబ్బుడు కాబట్టి కొంచెం ఆ లిరిక్స్ కొంచెం తేడా ఉండొచ్చు, కాకపోతే లిరిక్స్ బాగున్నాయి, కాకపోతే మ్యూజిక్ బాగాలేదు. ఇంకోటి వచ్చేసి మన సూర్య గారి నిజంగా ఇలాంటి క్యారెక్టర్లు అసలు ఇవ్వాలే, కానీ సూర్య గారికి అసలు చెడుగులు ఆడుకుంటారు. అలాగే ఈ పాటలో చూస్తుంటే తెలిసిపోతుంది భయ్ ఆయన ఎలా జీవించాడు, నటించాడు కాదు జీవించాడు అని చెప్పేసి. నిజంగా సూపర్ ఉన్నాడు భయ్య సూర్య అన్న, అసలు మామూలుగా కాదు. ఈ సినిమాతో నిజంగా ప్యాన్ వరల్డ్లోకి అడుగు పెట్టబోతాడు అని చెప్పేసి మాత్రం ఇది పక్కా క్లారిటీ వచ్చేస్తుంది ఆయన క్యారెక్టర్ చూస్తుంటేనే. అలాగే ఇంతకు ముందునే ఒక టీజర్ కూడా వదిలేరు భయ్య సూర్య గారు, దాంట్లో కూడా వేరే లెవెల్లో ఉన్నాడు నిజంగా. అంటే సినిమా మొత్తం ఇదే గెటప్తో ఉన్నట్టుంది నాకు తెలిసినంత వరకు. మనకు ఇంతవరకు సినిమా అంటే టీజర్ కానీ ఇప్పుడు ఈ సాంగ్ కానీ మొత్తం చూపించినంత వరకు సినిమా మొత్తం ఇదే గెటప్లో ఉన్నట్టు అయితే అనిపిస్తుంది భయ్య. అంటే ఆ అడవి మనుషులు మాదిరి. అయితే ఇలాంటి క్యారెక్టర్లు చేయాలంటే దమ్ము ఉండాలి, ఎందుకంటే చాలామంది చేయలేరు భయ్య ఇలాంటి క్యారెక్టర్లు. నాకు తెలిసి తమిళ ఇండస్ట్రీలో చాలా తక్కువ మందిలో మన సూర్య గారు, వాళ్ళ తమ్ముడు కార్తిక్ గారు అయితే ఇలాంటి సినిమాలు అయితే చేయగలుగుతారు. అలాంటి సత్తా ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరే అని మాత్రం నేనైతే చెప్పగలను భయ్య గట్టిగా. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్లు చేసేకి చాలా దమ్ము ఉండాలి. అంతేకాకుండా ఏదైనా తేడా అయితే మాత్రం అటు ఇటు సినిమానే కనపడకుండా పోతుంది. కాబట్టి చాలా రిస్క్ తీసుకొని ఇలాంటి క్యారెక్టర్లు కూడా చేయాలి భయ్య. కాబట్టి సూర్య అన్నకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. అయితే ఒక్కటే భయ్య, నాకైతే బ్యాక్గ్రౌండ్ అంటే సాంగ్లో మ్యూజిక్ అయితే అంతేం నచ్చలేదు భయ్య. బేసు చూపిస్తున్నారు కానీ కాకపోతే అదేం మనకు అనిపించట్లేదు. లిరిక్స్ అయితే కొంచెం బాగానే ఉన్నాయనే చెప్పాలి. ఇంకా సూర్య అన్న కాబట్టి అలా వెళ్ళిపోయింది అంతే, కానీ ఇంకా సాంగ్ అయితే అంత వేరే లెవెల్లో అయితే ఏం లేదు భయ్య. అయితే ఈ సాంగ్ మీద మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి